అందరికీ నమస్కారం. ఈ వీడియోలో భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఎలా ప్రేమ కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అలాంటివి మాట్లాడుకుందాం. అలానే ఇప్పుడు మనం చూస్తున్న గుడి ఏదైతే ఉందో ఇది బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి. ఈ కొండ వీటి మీద ఎక్కడం ఇదంతా కూడా వ్యాస గుహ ఉంది కదా, అందులోకి వెళ్ళడానికి. అయితే నేను చెప్పినట్లుగా భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఎలా ప్రేమ కలుగుతుంది అని అంటే మామూలుగా చెప్తున్నాను. చాలా కొద్ది మందికే పెళ్ళికి ముందు ప్రేమ ఉండొచ్చు, లేదా పెళ్లి టైంలో కూడా ప్రేమ ఏర్పడవచ్చు. కానీ ఎన్నో విషయాలలో, అంటే ఎన్నో జంటల విషయాల్లో ఆ ప్రేమ అన్నది ఒకరికొకరు చేస్తున్న పనిని బట్టి పెరగడమా లేదంటే తగ్గడమా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్ళప్పటికి మా ఆయన అంటే అంత ఇష్టమేం లేదు. ఎవడో ఒకడిని గుణవంతుడిని చేసుకోవాలని అనుకున్నాను. అలాంటి గుణవంతుడైన మా భర్త దొరికాడు, చేసుకున్నాను. అక్కడికి బాగానే ఉంది. కానీ చేసుకున్నప్పటి నుంచి ఆయన చేసే ప్రతి పని, అంటే మన కోసం చేస్తాను ఏ పని చేసినా అని చెప్తాడు. అది ఏం చేసినా, తప్పు చేసినా ఒప్పు చేసినా నీ కోసం నా కోసం మన కోసం చేస్తాను అంటాడు. కానీ తప్పులైతే చేయడండి. అలానే నా సంతోషం కోసం తను చాలా కష్టపడతాడు. అలా తను కష్టపడి కూడా నేను సంతోషంగా ఉంటే అది చాలు అనుకుంటాడు. సో ఉదాహరణ ఇదే. ఆ వ్యాస గుహకి మనం ఎక్కుతున్నాం కదా మెట్లు. నా అతి తెలివితో, నా పిచ్చితనంతో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని గుడి లోపల నుంచి ఎక్కగలిగిన మెట్లని నేను బయట వైపు నుంచి ఎక్కించాను. పంచె కట్టుకోవడం ఇష్టం ఉండదు తనకి, కానీ పంచె కట్టుకోవాలి, మనది పంచెకట్టు సాంప్రదాయం, ఇది నేర్చుకోవాలి ఇప్పటి నుంచి మీరు అంటే కట్టుకున్నారు. అలానే ఆ పంచె కట్టుకొని ఆ కొండలు ఎక్కారు. ఒకసారి కాదు 2 సార్లు ఎక్కారు. ఎందుకంటారు? మామూలుగా మేము రెడ్ కలర్ సూట్ కేస్ ఒకటి తీసుకువెళ్ళాం. సో ఆయన సూట్ కేస్ తీసుకుని నడిస్తే కెమెరాలో సరిగా బాగోదు అనిపించింది. అందుకని ముందు సూట్ కేస్ నా దగ్గర పెట్టేసి మీరు నడిచి చూపించండి, తర్వాత మళ్ళీ దిగొచ్చి సూట్ కేస్ పట్టుకుపోండి అంటే అలానే చేశారు. ఎందుకు చేశారు? చిరాకుతో కాదు, ప్రేమతో చేశారు. అసలు ఇలా ఒకటి ఈ ప్రేమతో చేసే విషయాలన్నీ కూడా రోజు రోజుకి ఒక్కొక్కటి కూడి కలిసి యాడ్ అయ్యి అప్పుడు మనకు యువతల వాళ్ళకి ఆ ప్రేమ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అయ్యో, నా కోసం ఇంత కష్టపడ్డా, నన్ను ఇంత ప్రేమిస్తున్నారా, సో నా భర్త నన్ను ఇంతలా ప్రేమిస్తున్నప్పుడు నేను ఆయన్ని ఇంకెంతలా చూసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు కలగడం. సేమ్ భార్య విషయంలో కూడా అలానే ఉంటుంది. ఆమెకి ఆరోగ్యం చక్కగా ఉండదు, పడుకొని ఉంటుంది. ఆయన వంటింట్లో కష్టపడుతూ ఉంటాడు, ఎలా చేసుకోవాలి ఏంటి అని. తనకి అంత బాగాలేకపోయినా తను వెళ్ళి అన్నం వండి, కూర వండి ఆ ప్లేట్లో వేసి ఇచ్చి మళ్ళీ పడుకుంటుంది. సో ఆ భర్త ఎలా ఫీల్ అవుతాడు? నా కోసం నా భార్య తనకు కష్టమైనా చేసింది, నన్ను ప్రేమిస్తుంది కాబట్టే కదా చేసింది అనుకుంటాడు. ఇలా ఒక 10 రోజులు 10 సార్లు 10 రకాలుగా మనం వాళ్ళ కోసం కష్టపడడం, వాళ్ళ మీద ప్రేమను చూపించడం చేస్తుంటే వాళ్ళు ఒకరోజు మన మీద చూపిస్తారు. ఇలా ఒకరికొకరు చూపించుకోవడం జరుగుతుంది ప్రేమని. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మగవాళ్ళకి ప్రేమ కన్నా కూడా కామం, మోహం, వెధవ లక్షణాలు కొన్ని ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సేమ్ టు సేమ్ ఆడవాళ్ళకు కూడా అంతే. అది ప్రేమ కన్నా కూడా డబ్బుండే వాళ్ళకి ఎక్కువ విలువనివ్వడం, భర్త తన కోసం తెచ్చిన పూల కంటే పక్కనోడు ఏదైనా ఇచ్చాడంటే బిర్యానీ, దానికి లొంగిపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. మనిషిలో ఉన్న సహజమైన లక్షణాలు కదా. కానీ ప్రతి ఒక్కరం కూడా ఇలాంటివి పక్కన పెట్టేసి మన 100 ఏళ్ల జీవితంలో కలిసి ఉండే మనిషితోనే ఎప్పటికీ కలిసి ఉండాలి, చావాలి. కాబట్టి ఇక్కడ కాబట్టి అన్నానని ఎవరు చెప్పారు, ఏ రాజ్యాంగంలో రాసింది అని ప్రశ్నలేం అవసరం లేదండి. అలా మనం ఫిక్స్ అవుతాం. అలా ఒకరితోనే నమ్మకంగా ఉంటే హాయిగా ఉంటాం. రకరకాలతో ఉంటే రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటాం. సో ఇది భార్యాభర్తల ప్రేమ అన్నది రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది మనం చేసే పనుల వలన. అలానే తగ్గిపోనువచ్చు, అది అసహ్యంగా మారిపోవచ్చు మనం చక్కటి పనులు చేసుకోకపోతే. సో పెళ్ళి అనే ఈ ఎక్స్పెరిమెంట్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు రోజు ప్రేమని చూపించుకుంటూనే ఉండాలి, వ్యక్తపరుచుకుంటూనే ఉండాలి, ప్రేమ పెరిగేలాంటి పనులు చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు కలకాలం సంతోషంగా ఉంటాం. అంతేగాని ఇది పెళ్ళాం, నేను చెప్పిన మాట వినాలి, వీడు మొగుడు నన్ను ఇలా చేయకూడదు, ఇలాంటి అహంకారాలు అహానికి పోతే అది అసలు ఎప్పటికీ బాగుండదు. ఎంతైనా ఎప్పటికైనా మనం కాస్త తగ్గి మన వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు తిరిగి మనల్ని అంతే ప్రేమిస్తారు.
మనం అహం చూపిస్తే తిరిగి వాళ్ళు కూడా అహం చూపిస్తారు. అక్కడితో పెళ్ళి అన్నదానికి విలువే లేకుండా పోతుంది కదా.